అబ్బా ఆ విషయం ఈ మొగ్గు బుట్టకు తెలీదు. పారవీర చక్ర ఇచ్చాచే పోలీసులకు పరమవీర చక్ర ఎవరు కదా? తెలుసులేరా, రక్షక పట్టుకిస్తారని. పాప మీ మొగ్గు బుట్ట తలకే గోరు. సెల్లో నా హంతకుడు ముందే ఫోన్ చేసి హంతకుడు దొరికినాడా అడుగుతా ఉంటే సిగ్గు లేదంటయ్యా నీకు? నన్ను బాత్రూమ్ లో తప్ప ఇక్కడ సిగ్గుపడింది సార్. ఈ పని నీ వల్ల కాకపోతే అక్కడి నుంచి దొబ్బై. ఆడేమో ఈయన మోకాన్ని మాడుగుల హల్వా చూసినట్టు చూసి ఎక్కిల్లో నవ్వుకునేవాడు. అసలు ఆ అమ్మాయికి తెలిసిన నిజం ఏంటి? వాళ్ళిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? వీడు కేవలం పాత్రధారే సార్. వీడి వెనకాల సూత్రధారి ఎవరో తెలిసినేటి. ఈడే పసుపులేటి బాలకృష్ణ ఆలియాస్ బాలు. ఈ బాలుగానికి కోయట వెళ్ళాలని కోరికుంది. ఈ పని చేస్తే తీసుకెళ్తారని ఆఫర్ ఉంది. ఆ ఆఫర్కి పడిపోయాడు తొత్తుకొడుకు. ఎస్టీడీ బతుకొచ్చిన కస్టమర్ ద్వారా ఆ ఈరబాబు గారి గురించి తెలుసుకుని ఆయన కలిసినట్టు. బీచ్లో బుద్ధుడు బొమ్మ దగ్గర రాత్రి 12ంటికి నా బ్రహ్మపత్రి చేస్తాను. నువ్వు కేక్ కోసుకో, నేను పేక్ కోస్తా. అసలు వీడికి ఆఫర్ ఇచ్చింది ఎవరు? నా సెపరేట్ తెలుసు కదేంటి మీకు? మీరు కూడా కొంపదీసి బాత్రూంలో బట్టలు లేకుండా సిగ్గుపడతారేంటి? ఆ సూచన చాలా దించండి. సూత్రుడు పెద్ద పాత్రధారి ఈరబాబు, సూత్రధారి బాలగడైతే దీని అనుకున్న కీలక కబడ్దారి ఎవడో తెలిసినేటి. ఈ అమ్మాయ చాలా ఇన్నోసెంట్ లా ఉంది. దేశాన్ని వంగబెట్టే గల్ల పెట్లని ఇలా ఇన్నోసెంట్ గానే ఉంటాయి. పాపం మా బెబ్బ ఎంత ఇన్నోసెంట్ అంటే వద్దినా. వస్తున్నానమ్మా. ఎక్కడికి వస్తావు? నా నెత్తి మీదకా? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా వస్తువులేం ముట్టుకోద్దని? నా పౌడర్ మొత్తం వాడి పడదొబ్బా. పిల్లలేదో తెలియక తీసుంటారు. నీ పెంట మొహాలకు పౌడర్ అవసరం అసలు? నీ బాబు తెస్తున్నాడా లేక నీ మొగుడు కొనిస్తున్నాడా? ఇంకోసారి నా వస్తువులు ఏమన్నా ముట్టుకున్నావనుకో చంపేస్తా చెప్తున్నా. ఏంట్రా మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఎదురు రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? దరిద్రపు మొహాలు వేసుకొని ఎదురొస్తున్నారు. డ్రాప్ చేయమంటావా అమ్మా? నువ్వు డ్రాప్ చేయకపోతే వెళ్ళడానికి నాకు దిక్కు లేదనుకుంటున్నావా? అయినా ఈ తుడిచే బిల్డప్పైనా లేకపోతే కిరాయికి తిప్పేదేమన్నా ఉందా? అదేంటమ్మా అలానేసావు? నాన్న చేసిన అప్పులని దీని మీదకి తీరుస్తున్నాను. అబ్బచ్చా, మాకు లేవా బాధ్యతలు? మేమేం